కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల, క్రాంతి కాలనీ, అరవింద కాలనీల మధ్య ఉన్న ప్రధాన రహదారి భారీ గుంతలతో పూర్తిగా దెబ్బతిని ప్రజలకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి క్రాంతి కాలనీ, పెద్ద క్రాంతి కాలనీ నుంచి అరవింద కాలనీ, రామకృష్ణ కాలనీ, చిన్న క్రాంతి కాలనీ, జయశ్రీ కాలనీ, జయప్రద కాలనీలను అనుసంధానించే ప్రధాన మార్గం. ప్రతిరోజు వందలాది మంది ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, పాఠశాల బస్సులు, విద్యార్థులను తీసుకెళ్లే వ్యాన్లు ఈ రహదారిపైనే ప్రయాణిస్తుంటాయి. అయితే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో వర్షం సమయంలో గుంతలు నీటితో నిండిపోవడంతో అవి కనిపించక వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ద్విచక్ర వాహనదారులు స్వల్ప ప్రమాదాలకు గురైనట్లు పేర్కొంటున్నారు. వేలకు వేలు ఆస్తి పన్నులు, ఇతర మున్సిపల్ పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. అయినా కనీసం ప్రయాణించేందుకు పనికొచ్చే రహదారి కూడా లేకపోతే పన్నులు చెల్లించడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.